ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు వైసీపీ అభ్యర్థి అయిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి మీద 1373 ఓట్ల మెజారిటీ గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ అనపర్తి సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన రేలంగి నాగేశ్వరరావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 55,207 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. 2014, 2019లో వీరిద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఒకసారి టీడీపీ నుంచి రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే మరోసారి వైసీపీ నుంచి సూర్యనారాయణ రెడ్డి గారు గెలిచి మరలా ఈ 2024లో కూడా ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 69,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైసీపీకి 1,11,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 40,000 ఓట్ల భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుసు. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ అనపర్తి సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసిన కూటమి అభ్యర్థి 2014లో ఇదే వైసీపీ అభ్యర్థి మీద 1373 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ 2014లో ఫలితం రిపీట్ అవుతుందా లేకపోతే 2019లో ఫలితం రిపీట్ అవుతుందా అంటే ఎవరు ఇక్కడ ఈసారి గెలవబోతున్నారు అంటే ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని ఈ రిజల్ట్ ని బట్టి తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఆ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పెందుర్తి వెంకటేష్ గారు వైసీపీ అభ్యర్థి అయిన జక్కంపూడి విజయలక్ష్మి గారి మీద 8,887 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ రాజానగరం సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి జక్కంపూడి రాజా గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన రాయపూరెడ్డి ప్రసాద్ గారి మీద టీడీపీ అభ్యర్థి అయిన పెందుర్తి వెంకటేష్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా ఈ టీడీపీ మీద 31,772 ఓట్ల భారీ మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బత్తెల బలరామకృష్ణ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా జక్కంపూడి రాజా గారే పోటీ చేయడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఈసారి ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 79,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 90,000కు పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థినే 11,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిది అనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ రాజానగరం సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
కానీ వైఎస్ఆర్సీపీపై ప్రస్తుతం ఇక్కడ ఉన్న కొంత వ్యతిరేకత కారణంగా జనసేనకే అంటే కూటమి అభ్యర్థిగా ఈసారి కొంత ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ అండ్ బీజేపీ కూటమి నుంచి బీజేపీ తరపున ఆకుల సత్యనారాయణ గారు జై సమైక్యాంధ్ర అభ్యర్థి అయిన శివరామ సుబ్రహ్మణ్యం గారి మీద, అలానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బొమ్మన రాజకుమార్ గారి మీద పోటీ చేసి 26,377 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ రాజమండ్రి సీట్ ని బీజేపీ కూటమి కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన రౌత్ సూర్యప్రకాష్ గారి మీద, జనసేన పార్టీ అభ్యర్థి అయిన సూర్యనారాయణ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన బొమ్ముల దత్తు గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 30,065 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ రాజమండ్రి సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి ఆదిరెడ్డి వాసు గారు బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మార్గాని భరత్ రామ్ ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అని అంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి విడివిడిగా పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,09,000 పైచిలుకు ఓట్లు ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 53,000 పైచిలుకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిది అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఆ పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా రాజమండ్రి సీట్ ని కూటమి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఆకుల వీర్రాజు గారి మీద 18,058 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ రాజమండ్రి రూరల్ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఆకుల వీర్రాజు గారి మీద, జనసేన పార్టీ అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 10,404 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా రాజమండ్రి రూరల్ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే ఈసారి కూడా ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేనకి విడిగా పోలైన ఓట్ల సంఖ్యని కనుక మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,16,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 63,000 పైచిలకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఇక ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిది అని అంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ రాజమండ్రి రూరల్ సీట్ ని కూటమి అభ్యర్థి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కేఎస్ జోహార్ గారు,
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తానేటి వనిత గారి మీద 12,745 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ కొవ్వూరు సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి తానేటి వనిత గారు బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయిన తంబాలపల్లి రవికుమార్ మూర్తి గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అనిత వంగలపూడి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 25,248 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ముప్పుడి వెంకటేశ్వరరావు గారు పోటీ చేయబోతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి తలారి వెంకట్రావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి ఈ పార్టీల మధ్య జరిగే రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారంటే ఇక్కడ ప్రజల్లో వైసీపీ మీద ఉన్న కొంత అసంతృప్తి కారణంగా ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి నిడదవోలు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ఎస్ రాజుకృష్ణ గారి మీద పోటీ చేసి 6,359 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ నిడదవోలు సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి జి శ్రీనివాస్ నాయుడు గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన అటికెల నాగ వెంకట కుసుమాంజలి రమ్యశ్రీ గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బూరుగుపల్లి శేషారావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 21,688 ఓట్ల మెజారిటీతో ఈసారి నిడదవోలు సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే 2019లో విడిగా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థి కందుల దుర్గేష్ గారు ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన జి శ్రీనివాస్ నాయుడు గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మీద జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో ఈ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 82,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 81,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉంటుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 1000 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో అయినా ఈ సీటు కూటమి అభ్యర్థి గెలుచుకొని ఉండేవారని అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే కూటమి ఓట్లు చీలకుండా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లను కొంతవరకైనా సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా అతి స్వల్ప మెజారిటీతో అయినా ఈ నిడదవోలు సీట్ ని కూటమి అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గారే గెలిచే అవకాశం ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి ముప్పుడి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తలారి వెంకట్రావు గారి మీద 11,540 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ గోపాలపురం సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి తలారి వెంకట్రావు గారు బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయిన సిర్రా భరతరావు గారి మీద, టీడీపీ అభ్యర్థి అయిన ముప్పుడి వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 37,461 ఓట్ల భారీ మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు గారు పోటీ చేయనున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి తానేటి వనిత గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి ఈ పార్టీల మధ్య జరిగే రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడ ప్రజల్లో వైసీపీ మీద ఉన్న కొంత అసంతృప్తి కారణంగా ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. ఫైనల్ గా ఇక్కడ ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉందని వివిధ సర్వేల పరిశీలన ద్వారా తెలుస్తుంది.